ధన్యం. నేటి వాక్య ధ్యానము గమ్య సాధన. గమ్య సాధన. క్రైస్తవుడు గురి కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువు కలిగి ఉన్న గురి సిలువ. యేసుక్రీస్తు ప్రభువు కలిగి ఉన్న గురి సిలువ. క్రాస్ ఈజ్ ద గోల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆయన గురి వద్దకే వెళ్ళాడు. ఎందుకు ఆయన సిలువను గురిగా పెట్టుకున్నాడో తెలుసా? ఫర్ అవర్ సాల్వేషన్, మన రక్షణ కొరకు. మన రక్షణ కొరకు ఆయన సిలువను గమ్యముగా పెట్టుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభువుకి పర్సనల్ ఎజెండా లేదు గోల్స్ సెట్టింగ్లో. He never used his time for himself or his own pleasure. తన సౌఖ్యం కొరకు, తన నిమిత్తము తాను ఎన్నడూ కూడా ఆయన తన సమయాన్ని వినియోగించుకోలేదు. ఇది మనం అందరం గుర్తించాల. ఎస్, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన తన గురి యొద్దకు వెళ్ళాడు. పౌలు గారు కూడా నేను గురి యొద్దకు పరిగెడుతున్నాను అంటాడు ఫిలిప్పీలకు రాస్తూ. కనుక గురి యొద్దకు చేరాలి అని అంటే వన్ మస్ట్ బీ ప్రిపేర్డ్ హిమ్సెల్ఫ్. తనను తాను సిద్ధపరుచుకున్నవానిగా ఉండాలి. కాబట్టి ఏ విధంగా ఒక విశ్వాసి సిద్ధపడితే దేవుడు తనకు నియమించిన గురిలో సాధకుడుగా మారుతాడు. వీటికి నేను ప్రత్యేకంగా 5 లేదా 7 విషయాలు మీ ముందు పెడతాను. నెంబర్ 1, వెనుక ఉన్నవి మరవాలి, ముందున్న వాటి కొరకు వేగిరపడాలి. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం ఈ సాక్ష్యం ఇస్తోంది. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం, వెనుక ఉన్నవి మరచి అంటే లక్ష్య పెట్టక, వెనుక ఉన్నవి లక్ష్య పెట్టక ముందున్న వాటి కొరకు వేగిరపడుచు యేసుక్రీస్తునందు దేవుని ఉన్నత బహుమానము పొందాలని గురి యొద్దకు పరిగెత్తుచున్నాను. రన్నింగ్ టువర్డ్స్ హిజ్ ఓన్ గోల్. ఎందుకట? దేవుని యొద్ద బహుమానం ఉంది. ఈ గురిని చేరిన వారికి దేవుని యొద్ద బహుమానమున్నది. ఈ బహుమానము మనుషుల యొద్ద లేదు. నేను ఏసే పరిష్కారంలో గిన్నిస్ బుక్ నామినేషన్కి వెళ్ళాను. నా టెక్నికల్ సామర్థ్యం సరిపోక, ఫినాన్షియల్ సామర్థ్యం సరిపోక నేను దాన్ని సాధించడంలో వెనక్కి ఉన్నాను. ఇంకా 2 గిన్నిస్ బుక్స్కి నా దగ్గర ఎలిజిబిలిటీ ఉంది, 2 రికార్డ్స్కి. నేను ఎందుకు చెబుతున్నానంటే మనుషుల దగ్గర బహుమానం గిన్నిస్ బుక్, దేవుని యొద్ద బహుమానం, దట్ షుడ్ బి ద అల్టిమేట్ గోల్. కనుక ఈ లోకంలో మనుషులు ఇచ్చే బహుమానాలు తాత్కాలికం, కానీ దేవుడిచ్చే బహుమానం శాశ్వతం. ఆ బహుమానం ఎవరికి వస్తుందంటే గురి యొద్దకు పరిగెత్తిన వారికి, గురిని చేరుకున్న వారికి, గురిని రీచ్ అయిన వారికి. దానికి ప్రాథమికంగా మనం చేయాల్సింది ఏంటంటే వెనకవి లక్ష్య పెట్టకూడదు. చాలామంది జీవితాల్లో భవిష్యత్తు ఎప్పుడు ప్రశ్నార్థకంగా, అయోమయంగా,
చికాకుగా ఉంటుందో తెలుసా? హూ క్యారీస్ దేర్ పాస్ట్. ఎవరైతే తమ పాత వాటిని తమ భవిష్యత్తులోనికి పెట్టుకొని నడుస్తారో, వెంటబెట్టుకొని నడుస్తారో, వాళ్ళకి కన్ఫ్యూజన్, వాళ్ళకు చికాకు, వాళ్ళకు తలనొప్పి. వెనక ఉన్నవి మరచి అంటే యువర్ పాస్ట్ అండ్ ఎక్స్పీరియన్సెస్ షుడ్ నాట్ ఇన్ఫ్లుయెన్స్ యువర్ ఫ్యూచర్ గోల్. ఎవరితోనో మనం తగువ పడతాం, అది క్యారీ చేయకూడదు, అక్కడ మర్చిపోవాలి, విడిచిపెట్టాలి. వితిన్ 24 అవర్స్లో కాన్ఫ్లిక్ట్ డిజాల్వ్ చేసుకోవాలి, తుడిచేసుకోవాలి, తొలగించుకోవాలి. కోపం కంటిన్యూ అవ్వకూడదు, ద్వేషం కంటిన్యూ కాకూడదు, అసూయ కంటిన్యూ కాకూడదు, శరీర క్రియలు కంటిన్యూ కాకూడదు. వాటన్నింటినీ విడిచిపెట్టాలి. పౌలు అన్నాడు, దానికి గతించిన కాలమే చాలును. నేను వాటన్నింటిని గురించి సిగ్గుపడుతున్నాను. పాత ఫెయిల్యూర్స్ అన్ని గురించి నేను సిగ్గుపడుతున్నాను. వాటి గురించి దానికి గతించిన కాలం చాలు. ఇప్పుడైతే మీ శరీరాలను మీరు నీతికి సాధనములుగా మీ అవయవాలను అప్పగించుకోండి అన్నాడు. కాబట్టి పాతది మరిచిపోవాలి. యూ మస్ట్ లీవ్ యువర్ పాస్ట్. విశ్వాసి యొక్క పాపపు చరిత్ర దేవుడు ఎప్పటికీ జ్ఞాపకం చేసుకోడు. యెషయా గ్రంథం 45వ అధ్యాయంలో చెప్పాడు, 25వ వచనంలో, నీ పాపములను నేను ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోను అన్నాడు. పాపము ఇట్స్ ఎ ఫెయిల్యూర్ ఇన్ స్పిరిచువల్ లైఫ్. ఆత్మీయ జీవితంలో పాపము వైఫల్యం. ఫర్గెట్ ఇట్, లీవ్ ఇట్, కంటిన్యూ ఇన్ ఫెయిత్, కంటిన్యూ ఇన్ ప్రేయర్, కంటిన్యూ ఇన్ ద వర్డ్. వెనకవి మరిచి ముందుకెళ్ళాలి. లుక్ అన్ టు ద ఫ్యూచర్ అండ్ లుక్ అన్ టు ద గోల్. గురిని చూడు, భవిష్యత్తును చూడు, ముందుకు చూడు. ఒక ఎత్తైన చెట్టు పైకి ఎగ్గబాకుతున్నవాడు పైకి చూస్తాడు కానీ కిందకు చూడడు. కిందకు చూస్తే కళ్ళు తిరిగితే పడతాడు, భయం వస్తుంది. పైకి చూస్తే ఆశ, నిరీక్షణ కలుగుతాయి, సంతోషం కలుగుతుంది. పైకి చూచి పైకి ఎగబ్రాకుతూ చెట్టెక్కుతున్నవాడు తాను గమ్యం యొద్దకు చేరుతున్నాననే ఆశతో, సంతోషంతో గమ్యానికి వెళ్తాడు. తెలుసునా? కిందకు చూస్తే పడతాడు. బైబిల్ గ్రంథంలో మీరు చూడండి, ఇశ్రాయేలీయులు ఐగుప్తును విడిచి వచ్చారు, కానీ ఐగుప్తు వారి మనసులలో నుండి వాటి అనుభవాలు పోలేదు. మాకు కీరకాయలు, దోసకాయలు కావాలి, మేము వెనక్కి వెళ్ళిపోతాం అన్నారు. ఐగుప్తును విడిచిన ఐగుప్తు వారి హృదయాలను విడవలేదు. వాళ్ళు ముందుకు కనానుకు కొనసాగలేకపోయారు. కారణము, వారి మనసులలో కనాను లేదు, వారి మనసులలో ఐగుప్తున్నది. దే లుక్డ్ బ్యాక్. వాళ్ళు వెనక్కి చూచారు, ఐగుప్తుకి వెళదాం అని నాయకత్వం కొరకు ఎత్తుక్కున్నారు, అరణ్యంలో రాలిపోయారు. క్రొత్త తరం ఐగుప్తు తెలియని తరం, క్రొత్త తరం ఐగుప్తు తెలియని తరం ఉన్నదే, అది యెహోషువ నాయకత్వంలో ముందుకే వెళ్ళారు, వెనక్కి రాలేదు. వెనక మరిచారు. మా చరిత్ర ఇది, మా పేరెంట్స్ ఇది, మా గ్రాండ్ పేరెంట్స్ ఇది, మేము ఇట్లాంటి వాళ్ళం అట్లాంటి వాళ్ళం, మేము పనికి రాలేదు అని వదిలిపెట్టలేదు. దే లుక్డ్ ఫార్వర్డ్. ముందుకే చూచుకుంటూ వెళ్ళిపోయారు. యొర్దాను దాటి కనానులో ప్రవేశించారు. దే రీచ్డ్ దేర్ ప్రామిస్డ్ ల్యాండ్. దేవుడు వాగ్దానం చేసిన ఆ వాగ్దాన భూమికి వారు వెళ్ళిపోయారు. ఎందుకు అంటే వారు వెనుకకు తిరగలేదు, వారు వెనుకకు చూడలేదు. రెండో ఎగ్జాంపుల్, లోతు భార్య ముందుకు చూడక వెనుకకు తిరిగి ఉప్పు స్తంభం అయిపోయింది. ఆమె సొదొమ విడవలేకపోయింది. అబ్రహాము ఐగుప్తు నుంచి హాగరును తీసుకొచ్చాడు. అబ్రహాము ఐగుప్తును విడిచిన ఐగుప్తు హాగరు
అబ్రహామును విడవలేదు. వెనక్కి చూచాడు, ఈజిప్ట్ వైపు చూచాడు, హాగర్ వైపు చూచాడు. దేవుని వైపు చూడాల్సిన శారా, అబ్రహాము కనులు హాగర్ వైపు చూచాయి. ప్రపంచ యుద్ధాలకు కారణమయ్యాయి. గుర్తించండి మిత్రమా, వెనక ఉన్నవి లక్ష్య పెట్టవద్దు. నీ వైఫల్యాలు లక్ష్య పెట్టవద్దు, నీ విజయాలు కూడా లక్ష్య పెట్టవద్దు. ద గ్రేటెస్ట్ ఎనిమీ ఫర్ ఏ పర్సన్ ఈజ్ హిస్ లాస్ట్ విక్టరీ. నీ ఆఖరి విజయం నీకు ప్రతిబంధకం. ఇట్ వోంట్ అలౌ యూ టు గ్రో. నేను ఎక్సలెంట్ అవనవద్దు, ఇంక అక్కడ ఆపేస్తుంది. భయం కలుగుతుంది. నీ విజయాలు నీకు ప్రతిబంధకాలుగా మారకూడదు, నీ గ్రోత్కి ఆటంకం కాకూడదు. అందుకొరకు నీవు వెనకవి మరిచిపోవాలి, వెనక ఉన్న వాటిని మరవాలి. నెంబర్ 2, ఎంథూజియాజం, ఆసక్తి. రోమాపత్రిక 12వ అధ్యాయం 11వ వచనంలో పౌలు గారు అంటాడు, ఆసక్తి విషయములో మాంద్యులు కాక. ఏమిటట? ఆసక్తి విషయములో మాంద్యులు కాక. డోంట్ లూజ్ ద ఇంట్రెస్ట్. ఆసక్తి విడవవద్దు, ఆసక్తి విడవవద్దు. తీవ్రత కలిగిన వారై ప్రభువును సేవించండి. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించండి. నిరీక్షణ గలవారై సంతోషిస్తూ శ్రమయందు ఓర్పు కలిగి ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి. ఏం చెప్పాడు? ఆసక్తి, పట్టుదల. ఈ రెండు లేకుండా ఎవ్వరూ కూడాను తమ గమ్యాన్ని చేరలేరు. నేను జీసస్ ఫ్రెండ్స్ టెలివిజన్ ప్రారంభించాను. నౌ ఐఎమ్ వర్కింగ్ మోర్ దాన్ 16 hours. ఇంకా పెరగాలి. ఏముందిలే, అదే నడుస్తుంది. ఛానల్ పెట్టాం, డబ్బులు కట్టాం, ఎవరో ఇస్తున్నారు విశ్వాసులు, కట్టేశాం, మన పని అయిపోయింది. ఆపరేటర్ ఉన్నాడు, ఆయన ఏది పడితే అది వేసేస్తాడు, ఏదో ఒకటి పోతుంది కార్యక్రమం. అనాసక్తి. అట్లా కాదు, ఆసక్తి. ఎవ్రీ డే, ఎవ్రీ హాఫ్ అన్ అవర్, ఎవ్రీ ప్రైమ్ టైమ్ అండ్ ఎవ్రీ నాన్ ప్రైమ్ టైం ఏం వెళ్ళాలి. ఐ మస్ట్ నో దట్. నాకు తెలియాలి. హౌ ద పీపుల్ ఆర్ ఎక్స్పెక్టింగ్, వాట్ ఈస్ ద రియల్ నీడ్ ఆఫ్ ద పీపుల్. ఇవన్నీ తెలియాలి నాకు. ఆసక్తి కావాలి నాకు. ప్రజల సమస్యలపై ఆసక్తి కావాలి. అప్పుడే వాటి సొల్యూషన్స్ నేను వాక్య రూపంలో నా టెలివిజన్లో ప్రసారం చేయగలను. ఆసక్తిలో తీవ్రత కావాలి. ఉదయాన్నే 3 గంటల నుంచి 4 గంటల మధ్య లేస్తాను. రాత్రి 12 గంటల వరకు పని చేస్తూ ఉంటాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, తీవ్రత కావాలి. ప్రభువుని సేవించడం విషయంలో పట్టుదల కావాలి, తీవ్రత కావాలి. మాంద్యము వెంటనే విడిచిపెట్టాలి. మాంద్యము, ఆసక్తిలో మాంద్యము ప్రొక్రాస్టినేషన్ తీసుకొస్తుంది, వాయిదా పద్ధతులు తీసుకొస్తుంది, వెనకడుగులు వేయిస్తుంది, భయాన్ని కలిగిస్తుంది. భయపడేవాడు ఎప్పుడూ కూడా గమ్యం చేరడు. విత్డ్రా అయిపోవడానికి ప్రయత్నిస్తాడు భయం పడ్డాడు. డోంట్ విత్డ్రా, కంటిన్యూ, గివ్ యువర్ ఆల్ ఎఫర్ట్స్. నీ అన్ని విధాలైన బలాలను సమీకరించి మరి పోరాడు గమ్యం కొరకు. అంతేగాని ఆసక్తిలో మాంద్యుడు అయిపోతే నీ గమ్యం మర్చిపోతావు. ఇది మనం ఆలోచించాలి. ఆసక్తి విషయంలో తీవ్రత కలిగిన వారంగా ఉండాలి. మనము ప్రిపేర్డ్గా ఉండాలి, సిద్ధపాటు కలిగిన వారముగా ఉండాలి. పరిశుద్ధుడైన పౌలు ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో సిద్ధ మనస్సు అను ఒక జోడును గూర్చి రాశాడు. 18వ వచనం, 17వ వచనం, 18వ వచనం.
సిద్ధ మనస్సు అను జోడు తొడుక్కొని నిలబడండి. క్రికెటర్ బ్యాటింగ్కి వెళ్ళే ముందు తన లైనప్ వచ్చినప్పుడు ప్యాడ్స్ కట్టుకొని కూర్చొని ఉంటాడు. ఇంకొక వ్యక్తి తర్వాత తన బ్యాటింగ్కి వెళ్ళాలి. ఇంకా ఇద్దరు ఉన్నారు అనగానే, ఉన్నారు నా ముందు అనగానే ప్యాడ్ కట్టు కూర్చుంటాడు నెక్స్ట్ బ్యాట్స్మెన్. ప్యాడ్స్ వెతుక్కోడు, అంటే ప్రిపేర్డ్ అయి ఉంటాడు. కనుక సిద్ధపాటు కలిగి ఉండాలి. హీ మస్ట్ ప్రిపేర్ హిమ్సెల్ఫ్. ఒక సైనికుడు చలికి, ఎండకి, వర్షానికి తడవటానికి సిద్ధపడకపోతే బోర్డర్లో పనిచేయలేడు. చావు తెగించకపోతే యుద్ధంలో నిలబడలేడు. శ్రమను తెగించకపోతే ఆటలో విజయం సాధించలేడు. ఒక రైతు వర్షము, చలి, ఎండలకు తన శరీరాన్ని దాచుకుంటే తన పంటను సాధించలేడు. తన శరీరాన్ని ప్రిపేర్ చేసుకుంటాడు. గమ్యము చేరటానికి గాయమైన వెనుకాడడు. గమ్య సాధనలో గాయాన్ని లక్ష్య పెట్టడు సిద్ధపడినవాడు. గాయము నిన్ను ముందుకు తీసుకెళ్తుందా, గాయము నిన్ను వెనక్కి తీసుకెళ్తుందా? గాయము నీలో పట్టుదల పెంచుతుందా, గాయము నీలో భయాన్ని ఇస్తుందా? నీలో ఆసక్తిని, పట్టుదలను నీ గాయం అనుభవాలు పెంచాలి తప్ప బలహీనపరచకూడదు. యు మస్ట్ బి ప్రిపేర్డ్. పౌలు గారు శ్రమలను గురించి అంటాడు, మరలా చెబుతాను ఆనందించండి, దేవుడు నాకు శ్రమలు ఇచ్చాడు అన్నాడు. ఎందుకు? ఎన్ని శ్రమలు, ఎన్ని శ్రమలు, ఎన్ని శ్రమలు అన్నీ చెబుతున్నాడు. ఆనందించండి. అదేమిటి? తన శ్రమలు, తన గాయాలు, తన ఇబ్బందులు, తన ఇరుకులు, తన ఆకలి అన్నీ ఆయనలో పట్టుదలను పెంచాయి, భయం కలిగించలేదు. దట్స్ వై హీ రీచ్డ్ వరల్డ్ ఇవాంజలిజం టుడే. పౌలు గారు సువార్త చేసిన యూరప్ ఖండమే ఇవాళ ప్రపంచ సువార్తీకరణకు ఇప్పటి వరకు ఆధారమైనది మనందరికీ తెలుసు. దేవుని వాక్యంలో ఆసక్తి, పట్టుదల ప్రధానం. తీవ్రత కావాలి, మాంద్యత వద్దు. ఇది మనం ప్రత్యేకంగా గమనించవలసినటువంటిది. తర్వాత ఎక్స్పర్టైజ్ యువర్ టాలెంట్. మీ తలాంతులను మీరు చక్కగా వృద్ధి చేసుకోవాలి. దేవుడిచ్చిన తలాంతును మీరు ఎప్పటికప్పుడు అభివృద్ధిలోనికి తెచ్చుకోవాలి. తిమోతి మొదటి పత్రిక 4వ అధ్యాయం 13-15 వచనాల్లో మనం చూస్తే పౌలు గారు తిమోతికి సాధకము చేసుకొనుము అని చెప్పాడు. సాధకము అంటే ప్రాక్టీస్. ప్రాక్టీస్ అంటే ఎవ్రీడే ఉండేది. సంవత్సరానికి ఒకసారి చేస్తే దాన్ని ప్రాక్టీస్ అనరండి. సంవత్సరానికి ఒకసారి చేసేది కాదు. ప్రాక్టీస్ అంటే ఎవ్రీ డే, ఎవ్రీ డే, ఎవ్రీ డే ప్రాక్టీస్, ఎవ్రీ డే. వీటి ఎందే సాధకము, మనస్కరించిన వాటి ఎందే సాధకము. ఏమి మనస్కరించాలి? దేని ఎందంటే నీ అభివృద్ధి అందరికీ తేటగా కనపడు నిమిత్తము. యువర్ ఎక్స్పర్టైజ్ మస్ట్ బీ షోన్ టు ఆల్. నీ అభివృద్ధి అందరికీ కనపడాలి, నీ ఇమేజ్ అందరికీ కనపడాలి. యేసుప్రభు అడిగారు, నన్ను గురించి ఈ లోకం ఏమనుకుంటోంది, ప్రజలు ఏమనుకుంటున్నారు, మీరేమనుకుంటున్నారు? వాట్ ఈజ్ మై ఇమేజ్ అమాంగ్ యూ? నా మాటల గురించి ఏమంటున్నారు, నా క్రియను గురించి ఏమంటున్నారు, నా పనుల గురించి ఏమంటున్నారు, నా ప్రసంగం గురించి ఏమంటున్నారు? అర్థమైంది. అందుకే 5 విషయాలు: మాట, ప్రవర్తన, ప్రేమ, విశ్వాసం, పవిత్రత. వీటిల్లో ప్రజలకు ఇవి కనబడతాయి. జాగ్రత్త. నీ మాట వినబడుతోంది, నీ ప్రవర్తన కనబడుతుంది, నీ ప్రేమ కనబడుతుంది, నీ విశ్వాసము క్రియారూపంలో కనబడుతుంది, నీ జీవితం పవిత్రత విషయం కనబడుతుంది. దట్స్ యువర్ ఇమేజ్ ఇన్ ద సొసైటీ. నీ సొసైటీలో నీ ఇమేజ్ని నీవు కాపాడుకోవాలి.
యూ మస్ట్ ఎస్టాబ్లిష్ ఏ గ్రేట్ ఇమేజ్ ఆఫ్ క్రైస్ట్ ఇన్ అదర్స్ హార్ట్స్ అబౌట్ యూ. నిన్ను గురించి ఇతరుల హృదయాల్లో అటువంటి గొప్ప ఇమేజ్, పోలిక అది వారి హృదయాల్లో స్థాపించాలి. ఒక పిక్చరైజేషన్ రావాలి ప్రజల హృదయాల్లో నువ్వంటే ఏంటో. ఎ మ్యాన్ ఆఫ్ ఇంటెగ్రిటీ, ఎ మ్యాన్ ఆఫ్ కాన్ఫిడెన్స్, ఎ మ్యాన్ ఆఫ్ ఫెయిత్, ఎ మ్యాన్ ఆఫ్ ప్రేయర్, ఎ మ్యాన్ ఆఫ్ చారిటీ, ఎ మ్యాన్ ఆఫ్ జనరాసిటీ. నిన్ను గురించి ప్రజలకు ఒక అవగాహన వచ్చేటట్లుగా నీవు జీవించినప్పుడే నీ గమ్యం మీదకు నీవు చేరుకోగలుగుతావు. చాలామందికి జీవితం మీద అవగాహన లేదు. సంపాదించటానికి ప్రయత్నం చేస్తున్నారు. సంపాదించాలంటే చేయాల్సిన ప్రయత్నం ఏమిటో తెలుసా? ఇవ్వటం. నో వన్ కెన్ రిసీవ్ వితౌట్ గివింగ్. ఒక మనిషి పొందాలి అంటే ఇవ్వకుండా సాధ్యం కాదు. ఒక రైతు పంట పొందాలి అంటే విత్తనాన్ని భూమికి ఇవ్వకుండా సాధ్యం కాదు. ఒక మనిషి ఫలితము పొందాలి అంటే దాని ఫలితము ఏమి కావాలో దాని సంబంధిత సేవ ఇవ్వక తప్పదు. ఒక వైద్యుడు ధనమును సంపాదించాలి అంటే వైద్యమును ఇవ్వక తప్పదు. ఒక ఉపాధ్యాయుడు ధనము పొందాలి అని అంటే విద్యను ఇవ్వక తప్పదు. ద సర్వీస్ విల్ గివ్ యూ ద మనీ. మనీ cannot be raised without work. Work will raise money. నీ పని, నీ ఫలితము నాకు మూలము. నీవు ఏ మూలములో నీవు ఏ ఫలితమును చూస్తున్నావో ఆ పని నువ్వు చేయాలి. ఇట్స్ మోర్ ఇంపార్టెంట్. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. డోంట్ కాన్సన్ట్రేట్ ఆన్ రిసీవింగ్ బట్ కాన్సన్ట్రేట్ ఆన్ గివింగ్. అప్పుడు ఆటోమేటిక్గా రిసీవింగ్ నీ వెనక వచ్చేస్తుంది. మీరు చూడండి, ధనవంతులు ఎందుకు అయిపోతున్నారు తెలుసా? దే గివ్స్ ద సర్వీస్ టు ద సొసైటీ. టాటా బిర్లాలు ఎందుకు గొప్పవాళ్ళు అయ్యారు? దే గివ్ సర్వీస్. రిలయన్స్ వాడు ఎందుకు గొప్ప అయ్యాడు? దే గివ్ సర్వీస్ టు మల్టిట్యూడ్స్. అసంఖ్యాక ప్రజలకు అసంఖ్యాక సేవలు చేశారు. అందుకే అసంఖ్యాకమైన ధనాన్ని కూర్చుకోగలిగారు. అర్థమవుతుందా? ఏమీ చేయకుండా నా ధనాగారం నిండిపోవాలనుకునేవాడు దొంగతనాలు చేస్తాడు. ఇక అంతకంటే ఏమి లేదు. దోచుకుంటాడు, లంచాలు తీసుకుంటాడు, దౌర్భాగ్య నీచ బతుకుతాడు. మీకు ఒక విషయం తెలుసా? తన ధనాన్ని బయట పెట్టలేనివాడు, ఓపెన్గా నేను ఇంత సంపాదించానని చెప్పలేనివాడు, ఎంత ధనాన్ని దాచుకున్నవాడైనా కూడా దౌర్భాగ్యుడే. చాలామంది ఉన్నారండి డబ్బున్న వాళ్ళు, కానీ వైట్ మనీ ఉన్నవాళ్ళు తక్కువ. మనీని వైట్ స్టేటస్లో కలిగి ఉంటేనే వాడు నిజధనవంతుడు. ఊరికే టన్నులు నోట్ల కట్టలు పరుపులో పెట్టుకుంటే వాడు ధనవంతుడు కాదు. వాడు కూడా బయటకు వచ్చి నేను ధనవంతుడిని చెప్పుకోలేడు. నేను మనవి చేస్తున్నాను, ఇఫ్ యూ వాంట్ టు రిసీవ్, స్టార్ట్ గివింగ్ టుడే అండ్ ఇమీడియట్లీ. ఈరోజే, ఇప్పుడే ప్రారంభించు. ఇవ్వటం, పొందటం అనే మార్గంలో నువ్వు ఉంటావు. కాబట్టి నీ గమ్యాన్ని నువ్వు రీచ్ కావాలి అని అంటే నీవు సేవ చేయుట ప్రారంభించాలి. పౌలు గారు తిమోతికి అదే చెబుతూ వచ్చాడు. నాయనా, నువ్వు చేయాల్సింది ఏమిటో తెలుసా? ఎక్స్పర్టైజ్ యువర్ సెల్ఫ్. నిన్ను నీవు వృద్ధి చేసుకో. ఆటోమేటిక్గా యూ విల్ అట్రాక్ట్ ద సక్సెస్, యూ విల్ అట్రాక్ట్ ద పీపుల్. ఆయన ప్రసంగం విందాం పదండి నేను ఎందుకు బయలుదేరతారు. ఏమిటో చెప్తానేనండి. తిమోతి మొదటి పత్రిక 4:13 అంటాడు, చదువుట ఎందును బోధించుట ఎందును జాగ్రత్తగా ఉండు. చదువు, రీడ్ ఎవ్రీడే, లిసన్ ఎవ్రీడే, ప్రీచ్ ఎవ్రీడే, ప్రాక్టీస్ ఎవ్రీడే. ఆటోమేటికల్లీ యూ విల్ బి ఎక్సలెంట్
and you will become expertise. ఎప్పుడైతే నీవు ఎక్స్పర్టైజ్ అవుతావో యువర్ వాల్యూ మల్టిప్లైడ్, యు విల్ రీచ్ యువర్ గోల్. నీ గమ్యాన్ని చేరటం సులువవుతావు. యేసు బోధించినట్లు ఎవరును బోధించలేదు. ఎక్స్పర్ట్ టీచర్ జీసస్ క్రైస్ట్. కనుక యేసు మనకు మాదిరి. గమ్య సాధకులుగా ప్రతి క్రైస్తవుడు మారండి. వెనక ఉన్నవి మరవండి. ఆసక్తి విషయం మాంద్యత మానండి. మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోనండి. ప్రజలలో మంచి ఇమేజ్ క్రియేట్ చేయండి. వారి మనసులలో మీరు పాజిటివ్గా నిలవండి. ఆఖరిగా మీరు సేవ చేయండి. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. వెతలు